ఫ్రెండ్స్, డబ్బు పోతే సంపాదించచ్చు, బంగారం పోతే కొనిపెట్టచ్చు. కాని నమ్మకం పోతే ఒక్కసారి పోయిందంటే రీఛార్జ్ చేసే ఆప్షన్ లేదు. ఇంత విలువైన నమ్మకాన్ని మీరు ఎవరికిస్తున్నారు అనేది మీ జీవితాన్నే మార్చేస్తుంది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తాన్యా టాక్స్ టుడే, వేర్ మోటివేషన్ మీట్స్ యువర్ డ్రీమ్. ఇక్కడ మనం మన జీవితాన్ని మార్చే ఆలోచనలు, ప్రేరణలు, నిజమైన కథలు పంచుకుంటాం. అలాగే ఫ్రెండ్స్, మీరు కొత్తగా ఈ ఛానల్కి వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేయండి, తర్వాత వచ్చే మోటివేషనల్ వీడియోస్ మిస్ కాకుండా చూడడానికి. ఇక ఆలస్యం ఎందుకు, మన ఈరోజు వీడియోలోకి నేరుగా వెళ్దాం. కానీ వీడియో పూర్తిగా చూశాక మీ అభిప్రాయాలు కమెంట్స్లో తప్పక పంచుకోండి, ఎందుకంటే మీ ఆలోచనలే నాకు తర్వాతి వీడియోకి ఇన్స్పిరేషన్ అవుతాయి. 1. నమ్మకం జీవితంలోనే కాస్ట్లీయెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఎంత వెల్తున్నా, ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత పెద్ద పెద్ద డ్రీమ్లున్నా, నమ్మకం ఉండాలి. అప్పుడే తలుపులు తెరుచుకుంటాయి. మనపై నమ్మకం ఉన్నవాళ్లు మనకు ఆపర్చునిటీస్గా మారిపోతారు. 2. బట్ ఒక్కసారి నమ్మకం లాస్ అయిందంటే ఇది మన జీవితంలో జరిగే బిగ్గెస్ట్ బ్యాంక్రప్సీ. అది డబ్బు కాదు, ట్రస్ట్ బ్యాంక్రప్సీ. నమ్మకం లాస్ అయితే మన మాట వాల్యూ తక్కువ అవుతుంది, మనపై పీపుల్ హెసిటేట్ అవుతారు, మన ఇంటిగ్రిటీ క్వశ్చన్ అవుతుంది, ఫ్యూచర్ కనెక్షన్స్ క్లోజ్ అవుతాయి. ఒక్క బ్రోకెన్ ట్రస్ట్ మనమీదే ఒక లైఫ్ టైం స్టెయిన్ వేసినట్టే. 3. కొత్త అవకాశాలు తలుపు తట్టేది నమ్మకమే. ఫ్రెండ్స్, మీకు ఏదైనా కొత్త బిజినెస్ ఛాన్స్ వచ్చినా, కొత్త ప్రాజెక్ట్ వచ్చినా, కొత్త కొలాబరేషన్ వచ్చినా, అది మీ బ్యూటీ వల్ల కాదు, మీ డిగ్రీ వల్ల కాదు, మీ బ్యాక్గ్రౌండ్ వల్ల కాదు, అది మీ ట్రస్ట్ హిస్టరీ వల్ల. జనాలు ఇలా అంటారు, ఆమెతో పనిచేయచ్చు, ఆ అమ్మాయి మాట నిలబెట్టుకుంటుంది, అంతే, కొత్త దారి తెరుచుకుంటుంది. బట్ ఇంతేకాదు, వాళ్లు మీతో బిజినెస్ చేయడానికి రీజన్ మీరు మాట నిలబెట్టుకున్న వ్యక్తి కావడం, మీరు ఎవ్వర్ని చీట్ చేయని వ్యక్తి కావడం, మీరు ట్రస్ట్ డిజర్వ్ చేసిన వ్యక్తి కావడం. ట్రస్ట్ అనేది లైట్ కాదు, మీ పేరు మీద వచ్చే బ్రాండ్ వాల్యూ. 5. చాలామంది మీ దగ్గరకు వస్తారు. ఫ్రెండ్స్, నమ్మకం ఉన్నవాళ్లకి జనం ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవుతారు. అవకాశాలు వస్తాయి, పార్ట్నర్షిప్ రిక్వెస్ట్స్ వస్తాయి, బిజినెస్ డీల్స్ వస్తాయి. కానీ గుర్తుంచుకోండి, అందరూ నిజాయితీగా రారు. కొంతమంది మీ నమ్మకాన్ని యూజ్ చేసుకునేందుకు కూడా వస్తారు. అందుకే హార్ట్ ఓపెన్ పెట్టండి, కానీ మైండ్ అలర్ట్ పెట్టండి. 6. జాగ్రత్తగా ఉండు మిత్రమా. ప్రతి ఒక్కరినీ నమ్మొద్దు. మంచిగా మాట్లాడుతున్నారంటే మంచివాళ్లే అనుకోకండి. మీ ట్రస్ట్ అనేది ఫ్రీ పాస్ కాదు, అది ప్రైస్లెస్ ఎసెట్. ఎవ్వరికిస్తున్నారు, ఎందుకిస్తున్నారు, ఎలా ఇస్తున్నారు? ఈ 3 ప్రశ్నలు ఎప్పుడూ గుర్తుకు తెచ్చుకోండి.